हाई फ्रेंड्स वेलकम टू AH टाइम्स फ्रेंड्स मी अंदरिकी ई वीडियोलो इప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి। సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాత్రి మనకు ఈ 18 జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయండి। అయితే ఏ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్న వారు ఉంటే గనుక వెంటనే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి। మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను। ఇక వివరాలను తెలుసుకుందామండి। అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో మనకు అల్పపీడనం అయితే ఏర్పడింది కాబట్టి సో దీని కారణంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా మనకు మన యొక్క వాతావరణ అమరావతి వాతావరణ కేంద్రం నుండి ఒక అప్డేట్ అయితే వచ్చింది। అయితే మనకు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, దక్షిణ ఛత్తీగఢ్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ వెల్లడించింది। రాగల 4 రోజుల్లో పశ్చిమ తీరం అంతటా రెడ్ అలర్ట్ జారీ చేస్తామని చెప్పేసి తెలిపారు। ఈ రోజు మనకు రేపు గుజరాత్, కొంకల్, గోవా, మధ్యప్రదేశ్ రాష్ట్రం, కోస్తా, కర్ణాటక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి। అయితే ఉత్తరాదిని ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తగా ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ మనకు అనేక ఆంధ్రప్రదేశ్లోనూ వర్షాలు అయితే కురవబోతున్నట్టుగా కూడా మనకు IMD అయితే అంచనా అయితే వేసింది। మరోవైపు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ వర్షాలు అనేది జోరందుకోబోతున్నాయండి। అయితే మనకు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకు హైదరాబాదు పక్కన ఉన్నటువంటి ఏదైతే మన యొక్క జిల్లాలు ఉంటాయో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉంటాయి। అలాగే మనకు కాకినాడ, మనకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో కానివ్వచ్చు, అలాగే మనకు ఈ విధంగా వర్షాలు అయితే ఉంటాయి। అలాగే మనకు ఇటు చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో అయితే మనకు కొద్దిపాటిగా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి, అలాగే తిరుపతి జిల్లా, అలాగే కడప జిల్లాలో చూసుకున్నా కానీ అక్కడ ఎండ అనేది ఎక్కువగా ఉండకుండా సో మనకు మబ్బులు కమ్ముకొని ఉండడం, సో ఈ విధంగా మనకు అప్పుడప్పుడు కొన్ని చిరుజల్లులు కురవడం, సో ఈ విధంగా అయితే ఉంటాయి। సో ప్రజలు రాత్రి సమయాల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా తమ సేఫ్ జోన్స్కు అంటే సురక్షిత కేంద్రాలకు వెళ్ళాలని చెప్పేసి కూడా అయితే మన యొక్క వాతావరణ శాఖ అయితే వెల్లడించడం అయితే జరిగిందండి। సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారులకు అయితే అలర్ట్ చేశారు। సో లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వారందరినీ సురక్షిత కేంద్రాలకు తరలించాలని చెప్పేసి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వర్షాలకు సంబంధించి। వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకోండి। వర్షాలకు సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తూ ఉంటాను। ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। ఆల్ ది బెస్ట్।